అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని: జనక మహారాజా, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజేసిదను, సావధానుడువై శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చెయ్యుట, శివకేశవుల వద్ద దీపారాధనను చెయ్యుట, పురాణములు చదువుట లేక వినుట, సాయం సంధ్యవేళ దేవతా దర్శనము చెయ్యుట, ఇవి ఏమీ చెయ్యలేని వారు కాలసూత్రమనేటి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించెను. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు. కర్మానిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణములు చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలకు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలెనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మగుట వలను శివాలయములో ఆరిపోయిన ఒత్తియు ఎలక వల్ల వెలుగుట వలన దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యానానిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండడం చూసి, ఓయి, నీవెవడువు? ఎందులకు ఇక్కడికి వచ్చి నిలబడినావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను ఒక మూషికమును. రాత్రి నేను ఆహారము కోసము వెతుక్కుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి తిని ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాన్ని నోట కరుచుకొని పక్కనే ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుట్టుచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మము ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మము ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుడు అని కోరెను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లీకుడు అని పిలిచేటివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడువు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకార్యములు మరచి నీచుల సహవాసము చేయిచు నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడివై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేయిచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకి అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించుచు ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించుచుండెను. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి
వెనుకటి జన్మల పాపము అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడివి అయితివి. దాని వలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిబెట్టి ఉన్న ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుడిని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. 15వ అధ్యాయం సమాప్తం. ఓం నమో దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.